అవ్వ తిన్నావానే? మా తిన్నట్టే ఉంది నా బతుకు. నువ్వైతే తిన్నావురా? మళ్ళీ ఏమైంది? ఏమని అన్నది అది? అనదారా ఎప్పుడైనా అంటది. నా బాధ నీకు తెలియదురా. దాని మాటలు వింటావు కానీ నా మాటలు మొదలే వినవు నువ్వు. అవ్వా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అది అట్లా అన్నది, చాలా మంచిది అది. సరేరా, నేనే అబద్ధం ఆడతానా? నేను ఒక్కడికి రెండు ఉట్టించుకుంటున్నా. ఎప్పుడు అయితే చిటపొట దవడం పెడతా అని అన్నీ నేనే ఉట్టించుకుంటున్నారా నీ పెన్నం మీద? అది అదేదో కోపాలు అన్నది కావస్తే వదిలే, ఎందుకు దాన్ని పట్టుకుని ఇంత ఆగమవుతున్నావు నువ్వు? కోపం కాదురా, దాన్ని బాగా గావరం చేసినావు, నెత్తెక్కించుకున్నావు. దానికంటే నేను ఎంత కనబడుతున్నారా? దాని అరికాలు కింద కనబడతలేనురా. అరే దీనేం గారాపం చేసింది? ఇక పిల్ల మొగలు అంటే గాయంత ఉండరా? నువ్వు బలం మాట్లాడతావు. నువ్వేం గావరం చేయలేదురా. పొద్దునగా కొట్లాడతారు, మళ్ళీ మాపడి పోయింటే వరకే దానికి కాళ్ళు వస్తా పడుతుంది, తల వస్తా పడుతుంది, బయట పోయి కొనుక్కొత్తివి, మంచి ఇద్దరు కూర్చుని తినబట్టి. నీకే తెలిసే నా కండ్లు వేయినా అయినా చెవులు వేయినాయా కండ్లు వేయినాయా? నేను ఊకుండి ముసల్ది చూడదనుకుంటున్నావు కానీ మూల కూకుండా ముసల్ది అన్ని ఏర్పాటు చేస్తుంది. అదేం లేదే అవ్వా, నీ మాట నేను ఇంట్లోనా? నువ్వు భలే మాట్లాడతావు. నా మాట విన్నట్టుంటే మంచిగానే ఉండు. పెండ్లం బెల్లం అయింది, నేను అల్లం అయినా. ఇక నా చెవులు ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయి. ఇక పోతుంది, తర్వాత అంతా పోతుంది. ఇక అవ్వా నేను కంతదా కొనిస్తానా అనే? నాకు తెలియదా నీ గురించి? అది ఏదో చెప్పినా చెప్తుంది, ఇట్లింటే అట్లా పోనిస్తా. నువ్వేం పికర్. సరే కొడుక, రేపు నిన్ను ఆడిస్తుందో నన్ను ఆడిస్తుందో హరికాలతో ఆడిస్తుంది. ఆగు సరేనా? సరేలే అమ్మా, ఇవన్నీ వదిలే. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. కానీ నువ్వు ప్రతిదానికి ఏదో అంత ఆగమవుతావు. సరే ఊకుంటారా? నీదో రేపు నాది వెళ్తుందో ఆట, నీది వెళ్తుందో దాందో. సరేనా? రేపైతే వెళ్తా తీయి. ఈ ఎండాకాలం కంటే మీ గారు నాకు ఎక్కువ తాకుతుంది.